అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బాబ్రీ మసీదు తర్వాత అత్యంత వివాదాస్పదమైన మరొక మసీదు ఉంది. అదేమిటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని పేరు జ్ఞానవాపి మసీదు. ఇది వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి పక్కనే ఉంటుంది. రెండింటి కాంపౌండ్ వాల్ కూడా కలిసి ఉంటుంది. జ్ఞానవాపి మసీదు దక్షిణం దిక్కున విశ్వనాథుని ఆలయం ఉంటుంది. జ్ఞానవాపి మసీదు చరిత్ర తెరిచి చూస్తే చరిత్ర నిండా మొత్తం వివాదాలే ఉంటాయి. 1669లో ఔరంగజేబు అను మొఘల్ పాలకుడు వారణాసిలోని శివుని ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించాడు. బాబ్రీ మసీదు పూర్వం ఒక శివాలయం అని హిందువులు అంటూ ఉంటే, కాదు, మా ఔరంగజేబు మహానుభావుడు హిందువులకు ఆలయాలు కట్టించాడు గాని కూల్చలేదు అంటూ ముస్లిం వాదులు వాదిస్తూ వస్తున్నారు ఇంతకాలంగా. తండ్రిని జైల్లో పెట్టి సోదరుల గొంతు కోసి సోదరిపై తప్పుడు అభియోగాలు మోపిన చరిత్రలోనే కిరాతకుడు అన్న పేరున్న ఔరంగజేబు హిందువుల ఆలయాల్ని కూల్చలేదంటే నమ్మడానికి ఇక్కడ వెర్రి పుష్పాలున్నారా ఏమిటి? పైగా బాబ్రీ మసీదు వెనక భాగంలో శివాలయానికి చెందిన స్తంభాలు హిందుత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబించే శిల్పకళతో ఇప్పటికీ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోను ఇచ్చాను చూడండి. కాశీకి వెళ్ళినప్పుడు నేను కూడా నా కళ్ళతో స్వయంగా వీటిని చూశాను. శివాలయాన్ని ఔరంగజేబు కూల్చాడు, మసీదును నిర్మించాడు అన్న విషయంలో ఏ డౌటు లేదు. ఇది జగమెరిగిన సత్యం కూడా. కానీ కోర్టుకు ఈ నమ్మకాలు కాదు, సాక్ష్యాధారాలు కావాలి కదా. సాక్ష్యాధారాలు సేకరించే పనిని ఏఎస్ఐకి అప్పగించడం జరిగింది గత సంవత్సరం. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ సంస్థ కొంతకాలంగా జ్ఞానవాపి మసీదు వద్ద పరిశోధనలు జరిపింది. చివరికి నిన్న తన పరిశోధనల ఫలితాలని ఓ నివేదిక ద్వారా రిలీజ్ చేసింది. జ్ఞానవాపి మసీదు హిందూ ఆలయాన్ని కూల్చి కట్టింది కాదు. ఔరంగజేబు స్వయంగా తాపీ మేస్త్రిలా మారి గోచి బిగించి చెమట చిందించి కట్టాడు అన్నట్టుగా ఎవరు ఇంతకాలం మాట్లాడారో వారికి ఈ నివేదిక ఎండుగడ్డి పెట్టింది. ఔరంగజేబు కాలంలో అంటే 1669 ప్రాంతంలోనే శివుని ఆలయం ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం అయిన శివాలయం పైనే, కనీసం ఆ పక్కనో ఈ పక్కనో కాదు, ఆలయం పైనే మసీదును నిర్మించారు. అంటే ఈ పక్కనో ఆ పక్కనో నిర్మిస్తే హిందూ దేవుడు శివునికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందనుకున్నారేమో. సరిగ్గా శివుని ఆలయాన్ని కూల్చి దానిపైననే మసీదుని నిర్మించారు. ఇప్పుడు హిందువుల దేశాన్ని ఆక్రమించారు. అలా ఆక్రమించిన తర్వాత అప్పుడు హిందువులను తొక్కాలి కదా. హిందువులు స్థానికులు, పైగా భారీ జనసంఖ్యతో ఉన్నారు. వీరు గాని తిరగబడితే మొఘల్స్ యొక్క అడ్రస్ గల్లంతవుతుంది. కాబట్టి హిందువులను సాంస్కృతిక పరంగా దెబ్బ కొట్టాలి. మీరు నమ్మే మీ దేవుడిని కూల్చేసినా ఆ దేవుడు మీకోసం ఏమీ చేయలేడని చెప్పాలి. అప్పుడు హిందువులు తమ వైపుకు మరలుతారు అన్నది వారి ఆలోచన. అందుకని శివాలయాన్ని కూల్చి దానిపైనే మసీదును నిర్మించారు. మసీదులో జ్ఞానవాపి బావి, శివలింగం, నంది ఇంకా ఇతర దేవతామూర్తులు ఉన్నారని మన వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటూనే వస్తున్నారు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా. చివరికి ఈ వివాదం కోర్టులకు ఎక్కింది. ఏఎస్ఐ ఏం చెప్పిందంటే మసీదును ఆలయంపైనే నిర్మించారు. అంతేకాకుండా మసీదు నిర్మాణానికి ఆ ఆలయ స్తంభాలను, రాళ్లనే వాడారు. హిందూ ఆలయ సంస్కృతికి చెందిన స్తంభాలు హిందువులకు తెలియదా? ఆలయ గర్భగుడిలోని మూర్తి పైన ఎంత భక్తి ఉంటుందో ఆలయానికి చెందిన ప్రతి స్తంభం పైన అంత భక్తి ఉంటుంది హిందువులకు. ఆ స్తంభాలు హిందూ దేవుని గుడి స్తంభాలుగా గుర్తుపడతారు కూడా. భక్తులు ఆ విధంగా ఎప్పుడో గుర్తుపట్టారు. దీనిని ఏఎస్ఐ ఇప్పుడు పరిశోధన ద్వారా స్పష్టం చేసింది. అలాంటి స్తంభాలను వాళ్ళు వాడుకోవడమే కాదు, లోపలి వైపు ఆలయ గోడలు చాలా వరకు ఎలా ఉన్నాయో అలాగే మసీదుకు వాడుకున్నారు అని కూడా చెప్పింది. అంటే గోడలను కూల్చలేదు, అవే గోడల పైన కప్పును మార్చి కొద్దిపాటి మార్పులు చేసి మసీదు అన్నారన్నమాట. అరే బాబు, మసీదు కట్టుకుంటే కట్టుకోండి, మీ గాడుని మీరు ప్రేయర్ చేసుకోండి, కాదనేవారెవరు? కాదనే సంస్కృతే భారత్లో లేదు. కానీ అధికారం వచ్చింది, అహంకారం ఎక్కింది అని ఇతరుల విశ్వాసాలని కూల్చడం ఎందుకు? మధ్యయుగాలలో భారత్లోకి చొరబడిన పరాయి దేశ ఆక్రమణదారులు ఇదే చేశారు. వారెన్ని చేసినా హిందువులు లేకుండా పోయారా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 120 కోట్ల మంది హిందువులున్నారు. 3వ అతిపెద్ద మతంగా ఉన్నారు. ఔరంగజేబుతో కాదు, అతడి అబ్బతో కూడా కాలేదు హిందువుల విశ్వాసాన్ని కూల్చటం. అధికారం ఉంది కదా అని ఆలయాల్ని కూల్చారు అంతే, విశ్వాసాలని కాదు. ఇంకా ఏఎస్ఐ తన సర్వేలో అక్కడి మసీదు గోడలపై 34 శాసనాలు ఉన్నట్టు తేల్చింది. ఈ 34 శాసనాలు కూడా
అంతకు క్రితం కూల్చబడిన శివాలయానికి చెందినవి. ఈ 34 శాసనాలలోని 32ంటిని డీకోడ్ కూడా చేసింది. అలా చేయగా వీటిలో దేవనాగరి, గంధ, తెలుగు, కన్నడ లిపులు ఉన్నాయని తేలిందని చెప్పింది. చూసారా, అలనాటి శివాలయం పైన మన తెలుగు లిపి కూడా ఉంది. అంటే ఆ శివాలయం అప్పటికే దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిందని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే కుళ్ళు కుట్టిన జేబు ఆలయాన్ని కూల్చి దానిపైన మసీదు కట్టాలన్న కసి నిర్ణయం తీసుకున్నాడు. ఈ విధంగా ఏఎస్ఐ పరిశోధనలో స్తంభాలు, రాళ్ళు, శాసనాలే కాక అనేక దేవతా విగ్రహాలు, శిల్పాలు, కళారూపాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి. ఆలయానికి పడమటి వైపున ఉన్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఇప్పటికీ అలాగే ఉండటం కనిపెట్టారు. ఇది కాక పక్షులు, జంతువులు, పుష్పాలతో చిత్రించబడిన మరొక చిన్న ద్వారం కూడా ఉంది. వీటి గోడలు లతలను చెక్కి తీర్చిదిద్దబడి ఉన్నాయి. ఇంకా పడమటి వైపు గోడ శివాలయానికి చెందినది యథాతథంగా అలాగే ఉంది. మసీదులోని ఒక గదిలో మరొక ప్రత్యేకమైన శాసనం లభించింది. అయితే ఈ శాసనం ఏమిటో అర్థం కాకుండా దానిని చెరిపేసి ఉంది. శివాలయాన్ని కూల్చి మసీదును నిర్మించండి అని ఔరంగజేబు ఇచ్చిన ఆదేశం అయి ఉండవచ్చు అది అని ఏఎస్ఐ పరిశోధకులు దీని గురించి భావిస్తున్నారు. ఈ శాసనం చెక్కిన టైం పురాతనమైనది, దానిని చెరిపిన టైం మాత్రం తర్వాతి కాలానికి చెందినది. కాబట్టి ఈ శాసనం ఏమిటో, ఎందుకు చెరిపారో అన్నది సులభంగానే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ శాసనం చెరిపినంత మాత్రాన లాభం ఏమిటి? అది జ్ఞానవాపి కాదు, అదొక దుర్మార్గానికి, క్రూరత్వానికి గుర్తు అని తెలియజేయడానికి బోలెడన్ని ఇతరత్ర ఆధారాలు దొరికాయి కదా. ఇది సంగతి. బాబ్రీ మసీద్ రామజన్మభూమి అని తేలింది. అక్కడ రామమందిరం అద్భుతంగా నిర్మించబడింది. ఇప్పుడు కాశీలో జ్ఞానవాపి కూడా ఆనాడు ప్రసిద్ధి చెందిన శివాలయం అని అన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఇంతకాలం గాలి మాటలుగా కోర్టు ఇంకా అవిశ్వాసులు నమ్మి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పురావస్తు శాఖే స్వయంగా పరిశోధించి నివేదిక ఇచ్చింది. ఇప్పుడిక నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది మనం వేచి చూడాల్సిందే. అయితే చుట్టూ ఆవరణ శివాలయానిదే. గోడలు, కళాకృతులు, శిలాకృతులు, శాసనాలు అన్నీ కూడా శివాలయానియే అయినప్పుడు ఇంతకాలం ఆ ఆలయంలో వారు పూజించుకున్నది ఎవరిని? శివుడు సర్వాంతర్యామి, కణకణంలో, అణువులో ఉంటాడు. లేని ప్రదేశమే ఉండదు. విగ్రహం కూల్చినంత మాత్రాన ఆయన ఆలయం విడిచి వెళ్ళినట్టవుతుందా? అలాంటప్పుడు జ్ఞానవాపిగా పిలువబడుతున్న శివాలయంలో ఇంతకాలం వారు పూజించింది ఎవరిని అన్నది ప్రశ్న. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.